నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేతూరి. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ సీక్రెట్స్లో భాగంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో ఒక ముఖ్యమైన అంశం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, అంటే ఇతరులతో మనకు ఉన్న ఆంతరంగిక సంబంధ బాంధవ్యాల గురించి. ఇది వ్యక్తుల మధ్య ఉండే భావోద్వేగ ప్రవర్తన, సామాజిక సంబంధాలని సూచిస్తుంది. కుటుంబంలో, స్నేహితుల మధ్య, ఉద్యోగాల్లో, కొలీగ్స్ అంటే సహచరులతో, సమాజంలో ఇతరులతో మనం ఏర్పరచుకునే సంబంధాలన్నీ కూడా ఇందులో వస్తాయి. ఒక వ్యక్తి మరియు మరొక వ్యక్తి మధ్య ఏర్పడే అనుబంధమే ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్ అంటే. ఇది వారి మధ్య ఉండే భావోద్వేగ సంబంధం, నమ్మకం, పరస్పర గౌరవం, మాటలు, చర్యల ద్వారా వచ్చే అనుసంధానం. ముఖ్యమైన ఆంతరంగిక సంబంధాలకి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సంబంధం, అలాగే భార్య భర్త మధ్య ఉండే సంబంధం, స్నేహితుల మధ్య ఉండే సంబంధం, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య, ఉద్యోగులు మేనేజ్మెంట్ మధ్య, అలాగే పొరుగు వారితో మనకుండే సంబంధం. ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో ఉంటాయి. ఈ ఆంతరంగిక సంబంధాల అభివృద్ధికి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అంటే ప్రభావవంతమైన సంభాషణ చాతుర్యం కలిగి ఉండటం, స్పష్టంగా మనసులో ఉన్నదాన్ని హుందాగా వ్యక్తపరిచే నైపుణ్యం, ఆలోచనలు, అభిప్రాయాలు సరి అయిన పద్ధతిలో పంచుకోవడం అనే లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారి కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండటానికి శ్రద్ధగా వినడం కూడా చాలా ముఖ్యం. యాక్టివ్ లిజనింగ్, ఎదుటివారి మాటలు గౌరవంతో శ్రద్ధగా వినడం, మధ్యలో ఆపకుండా పూర్తి దృష్టితో వినడం. అంటే మనం పూర్తిగా వారు చెప్పే మాటలపై శ్రద్ధ వహించి వినడం అనేది చాలా ఇంపార్టెంట్. ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటాం. మనం బాగా విన్నప్పుడే సరి అయిన రీతిలో మనం స్పందించగలుగుతాం. తర్వాత ఇక మూడవ పాయింట్ ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వీయ అభిప్రాయాలు ధైర్యంగా చెప్పగలగటం, అంటే మన మనసులో భావాల్ని బయటికి చెప్పగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే కూడా గర్వంతో, అంటే అతిశయంతో కాకుండా సగౌరవంగా, వినయంగా, మంచిగా చెప్పడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నాలుగో పాయింట్ సహానుభూతి, అంటే ఎంపథీ అంటారు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం, వారి పరిస్థితిని అర్థం చేసుకునే కోణంలో ఆలోచించడం. ఎందుకంటే ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. ఎదుటివారి సమస్య మనకు సమస్య కాకపోవచ్చు, అలాగే మన సమస్య వారికి సమస్య కాదు. కానీ ఇక్కడ మనం ఇంటర్పర్సనల్ రిలేషన్ బాగా ఉండాలి అనుకుంటే ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం వాళ్ళ యొక్క స్థితిని మనం అంచనా వేసి అర్థం చేసుకోగలిగితేనే ఈ ఎంపతి అనే గుణం వ్యక్తం అవుతుంది, సహానుభూతి అంటాం. ఇక ఐదో పాయింట్ నమ్మకం మరియు విశ్వసనీయత, అంటే ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ. ఒకసారి చెప్పిన మాటని నిలబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనల్ని ఇతరులు నమ్ముతారు. ఒక మాట చెప్పి తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోతే మన మాటకి విలువ లేకుండా అయిపోతుంది. భవిష్యత్తులో ఎవరు మన మాటని పట్టించుకోరు, మన పట్ల గౌరవం కనబరచరు. నమ్మకాన్ని తేలిగ్గా కోల్పోకుండా జాగ్రత్త పడాలి, అంటే మనం చెప్పింది చెప్పినట్లు చేయగలగాలన్నమాట. అదే నమ్మకం అండ్ విశ్వసనీయత అంటే. ఇక ఆరో పాయింట్ రెస్పెక్ట్, అంటే గౌరవం. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలంటారు కదా, అలా ఇతరుల అభిప్రాయాలు, భావాలని ఏమాత్రం చిన్న చూపు చూడకుండా తగు రీతిలో గౌరవిస్తూ మనం ట్రీట్ చేయాలి. మనం ఎప్పుడైతే ఇతరులను గౌరవిస్తామో వాళ్ళు కూడా మనల్ని అదే విధంగా గౌరవిస్తారు. ఈ అన్ని సంబంధాల్లో కూడా ఈ పరస్పర గౌరవం అనేది చాలా కీలకమైంది. ఎదుటి వాళ్ళని హీనంగా చూడడం లేదా మనం గర్వంగా ప్రవర్తించడం, ఈ గౌరవం లేకుండా ఉండటం మన యొక్క ఈ సంబంధాలని దెబ్బతీస్తుంది. ఇక 7వ పాయింట్ ఘర్షణల నిర్వహణ, అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటారు.
జనరల్గా అప్పుడప్పుడు అపార్థాలు వస్తూ ఉంటాయి వివిధ వ్యక్తుల మధ్య. అటువంటివి వచ్చినప్పుడు అపార్థాలు తొలగించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. సమస్య ఏమిటనేది తెలుసుకొని దానికి తగిన పరిష్కారాన్ని ఆలోచించుకుని ఆ విధంగా ప్రవర్తించాలన్నమాట. మనలో ఎప్పుడైనా ఇతరులతో భేదాలు వచ్చినప్పుడు మాటలు తోలకూడదు, పరుషంగా మాట్లాడకుండా, హింస లేకుండా న్యాయంగా పరిష్కరించుకోవడం చాలా అవసరం. అలాగే కోపం ప్రదర్శించకూడదు, చిరాకు కానీ ప్రదర్శించకుండా ఉన్నప్పుడే ఈ రిలేషన్షిప్ బాగుంటుంది. 8వ పాయింట్ సానుకూల దృక్పథం, అంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో సానుకూల దృక్పథంతో ఉండటం చాలా అవసరం. అప్పుడే మంచి వాతావరణం సృష్టించబడుతుంది. మనం నెగిటివ్గా ఉంటే చాలా పనులు జరగవు, మన యొక్క శక్తులు క్షీణిస్తాయి. పాజిటివ్గా ఉంటే శక్తులు బలోపేతం అవుతాయి. అలాగే ఎదుటివారు కూడా హర్షిస్తారు. మనం నెగిటివ్గా ఉంటే ఏంటి ఇతను ఈ పని అవ్వదు అన్న విధంగా కొంచెం ఇబ్బంది పడతారు ఎవరైనా కూడా. అందుకనే సానుకూల దృక్పథాన్ని కనబరచాలి. అవుతుందేమో, ఏ పుట్టలో ఏ బాగుంది ఎవరికి తెలుసు, అంటే అవుతుందేమో అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటం మనకి ఎప్పుడు కూడా మంచిది. ఇక 9వ పాయింట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, అంటే మనం కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు. అప్పుడు ఆ పరిస్థితులకు తగినట్లుగా మనం మారాలి, మనం అడ్జస్ట్ అయిపోవాలి. అప్పుడే మనకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఇబ్బంది ఫీల్ అవుతూ ఉన్నామో ఆ పరిస్థితులకు అడ్జస్ట్ కాకుండా మన యొక్క అవుట్పుట్ దెబ్బతింటుంది, మన రిలేషన్షిప్ కూడా దెబ్బతింటుంది. మనం దాని గురించి అతిగా ఆలోచించి మైండ్ డిస్టర్బ్ అయితే తత్ఫలితంగా రిలేషన్షిప్ కూడా దెబ్బతింటుంది. ఇతరులతో మనం సరిగా ప్రవర్తించలేము. ఇతరుల అవసరాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అవసరమైన విధంగా మనం ప్రవర్తించడం, మనకు అవసరమైన రీతిలో వాళ్ళు ప్రవర్తించడం వల్ల మంచి సామరస్యంగా ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది, రిలేషన్షిప్ వృద్ధి చెందుతుంది. ఇక 10th పాయింట్ కాలాన్ని కేటాయించడం, అంటే క్వాలిటేటివ్ టైం. ప్రతి వారికి మనం కొంత టైం కేటాయించినప్పుడే మనం వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళకి సహాయం చేయగలుగుతాం, అలాగే వారి సమస్యలను పరిష్కరించగలుగుతాం, అలాగే మన బంధాలను బలపరుచుకునే విధంగా చేసుకోగలుగుతాం. ఎప్పుడో సమయం కొంత కేటాయించినప్పుడు మాత్రమే. లేదు మనం బిజీగా ఉన్నాం, టైం లేదు అంటే బంధాలు వీక్ అవుతాయి, బలహీనం అవుతాయి. కాబట్టి మనం పనిలో నిమగ్నమై ఉండి ఈ సంబంధాలను నిర్లక్ష్యం చేస్తే రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. కాబట్టి పనిలో ఉన్నప్పుడు కూడా కొంత సమయం మన రిలేషన్షిప్స్ కోసం కేటాయించుకోవాలి. ఈ విధంగా ఈ పాయింట్లన్నింటినీ మీరు అర్థం చేసుకొని పాటించినట్లయితే ప్రతి వారితోటి మీకు మంచి రిలేషన్స్ డెవలప్ అవుతాయి. ఆ విధంగా ఉండటం వల్ల మనకి అనేక ఉపయోగాలు ఉంటాయి. ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాం. ఆ కారణంగా మనం అన్ని విధాల లాభం పొందగలుగుతాం. మన ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగుంటే ప్రతి వారు మనకి ఫేవరబుల్గా ఉంటారు. అప్పుడే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నట్లు. విన్నందుకు ధన్యవాదాలు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.